మెగా డిబేట్. నా పేరు రహీం. సెలబ్రిటీలకు ఒక ఇమేజ్ ఉంటుంది. వారు చేసే ప్రతి పనిని, చెప్పే ప్రతి మాటను ప్రజలు ఖచ్చితంగా గమనిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో డబ్బు మాత్రమే ప్రాతిపదికగా కొన్ని ప్రకటనలు చేయడం, అందులో ముఖ్యంగా మతపరమైన అంశాలను జోడించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అలాంటి సంఘటనలు ఇటీవల తాజాగా జరిగినటువంటి సీనియర్ నటుడు ఆలీ ఓ సబ్బు యాడ్లో లక్ష్మీ స్తోత్రాన్ని ఆ సబ్బుకు ఆపాదిస్తూ చేసిన ప్రయోగం హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది. దాని తర్వాత ఆలీ క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా చెప్పారు. వీడియో ముఖంగానే సోషల్ మీడియా సాక్షిగా ఆయన ఆలీ క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. అయితే అసలు ఒక బ్రాండ్ని ఎండార్స్ చేసే ముందు సెలబ్రిటీల బాధ్యత ఏంటి? అసలు స్క్రిప్ట్లోని లోపాలను ఎందుకు గమనించలేకపోతున్నారు? కేవలం యాడ్ మేకర్స్ చెప్తే సరిపోతుందా? ఇదే అంశంపై ఇవాళ మన మెగా డిబేట్లో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రామ సత్యనారాయణ గారు, సినిమా ప్రొడ్యూసర్ గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. సత్యనారాయణ గారు, మీకు తెలిసే ఉన్నది ఆర్టిస్ట్ ఆలీ ఎలా అయితే సబ్బు వివాదంలో చిక్కుకున్నారో తెలుసు. అయితే ఆ సబ్బును ప్రమోట్ చేసే క్రమంలో ఆలీ ఏ విధంగా అయితే లక్ష్మీ స్తోత్రాలని పఠిస్తూ చివరికి ఆ సోపుని చూపించడం ఇప్పుడు పెద్ద దుమారాన్ని దారితీసింది. అసలు లోపం ఎక్కడ జరిగింది? వాస్తవంగా ఆలీ చిన్న నటుడేం కాదు, సీనియర్ నటుడే. ఆయనకు వాస్తవం చెప్పాలంటే అన్ని మతాల పట్ల గౌరవం ఉంది, అన్ని మతాల గురించి బాగా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కూడా. కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగింది? స్క్రిప్ట్లో పొరపాట, లేకపోతే అతను అంతగా ఇది ఇంత వివాదం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎందుకు గమనించలేకపోయారు? ఓవరాల్గా మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పుడే సార్ ఎక్కడ పొరపాటు జరిగినా ఆలీ గారు ముందు సారీ చెప్పారు, దాన్ని మనం స్వీకరిద్దాం. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడు కూడా అండి హిందూస్ మీద ముస్లిమ్స్ మాట్లాడటం తప్ప, ముస్లిమ్స్ గురించి ఎప్పుడైనా హిందూ ఎక్కడైనా ఒక చిన్న నోరు చేరడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? హిందూ అనేవాడు తన పని చూసుకుని తను వెళ్తాడు తప్ప, తను నమ్ముకునే దేవుని పూజిస్తాడు తప్ప వేరే వాడు కామెంట్ చేయడు. కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ లేదా ఏ వాళ్ళైనా హిందూస్ గురించే ఎక్కువ మాట్లాడుతుంటారు. మొన్న ఈ మధ్య ఆయన ప్రకాష్ రాజ్ కానివ్వండి, అంతమంది ఇంకొకరు కానివ్వండి, ఎవరైనా అంటే మనకేమో ఎవరైనా ఒకటైనా బాగుంటది హిందూస్ కి, వాళ్ళకి మాత్రం ముస్లిమ్స్ సపరేట్ గా ఉంటది, హిందువులు అంటే లోపుగా ఉంటుంది. సత్యనారాయణ గారు, ప్రకాష్ రాజ్ హిందూ. ప్రకాష్ రాజ్ కూడా మన దేవుడు రాముడు లక్ష్మణ్ గురించి మాట్లాడాడు కదా. అంటే హిందువులు వేరే దేవుడి గురించి మాట్లాడతారా అంటే ఆ మాట చెప్తున్నా. ప్రకాష్ రాజ్ హిందూ అంటున్నాను. ప్రకాష్ రాజ్ ఆయన హిందువా ముస్లిమో మన క్రిస్టియన్ మన పక్కన పెడితే మనం కామెంట్ చేయవలసిన అవసరం లేదు కదా. రామ లక్ష్మణ్ కామెంట్ చేయవలసిన అవసరం లేదు కదా. అలా నేను చెప్పేది, ఎవరు నమ్ముకున్న మతాన్ని వాళ్ళు ప్రేమించేసి తప్పలేదు. గారు, రామ్ సత్యనారాయణ కొంచెం ఫ్రేమ్ సరిగా పెట్టుకోరా, కొంచెం ఫ్రేమ్ కి ఎగ్జాక్ట్లీ మీరు ఫేస్ కొంచెం వెనక్కి పెట్టరా. వేరే వాళ్ళు ఇప్పుడు మనం వేరే వాళ్ళని ఎవరిని కూడా కామెంట్ చేయనప్పుడు వాళ్ళు మనం కామెంట్ చేయాలి. ఓకే, అది ఇప్పుడు ఆలీ విషయం వల్లేండి. ఆలీ గారు అలా కాంట్రవర్సీకి వెళ్ళే మనిషి కాదు, కానీ నాకు బాగా తెలిసినప్పుడు మా సినిమాలో యాక్ట్ చేశారు, మంచి వ్యక్తి అతను. అందుకనే వెంటనే మీరు స్పందించిన వెంటనే సారీ చెప్పాడు, దాని గురించి మాట్లాడట్లా. ఏది ఏమైనా మనం వేరే క్యాస్ట్ వేరే రీజన్ గురించి మనం మాట్లాడడం తప్పు. మనం వేరే కమ్యూనిటీ గురించి మనం మాట్లాడటం తప్పు. ఓకే, మనతో పాటు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు, ఎవరైనా సరే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ పాటు పక్క మతాలను కూడా గౌరవించాలి. పక్క మతాలతో విశ్వసించాల్సినంత అవసరాలు లేకపోయినప్పటికీ, ఒకళ్ళ విశ్వాసం మీద రుద్దకపోయినప్పటికీ కూడా ఇంకొకళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించకూడదు. దాంతోపాటు మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి, ఇలా భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్నటువంటి దేశంలో ఉంటున్నాం కాబట్టి అన్ని మతాలని సమానంగా గౌరవించాల్సిందే, అన్ని మతాలని సమానంగా చూడాల్సిందే. కాకపోతే ఇక్కడ మత ప్రాతిపదికన లేదు, కానీ మత ప్రాతిపదికన ఎక్కడ దీని గురించి ప్రస్తావించలేదు కానీ వాళ్ళు ఎక్కడ. కాకపోతే జరిగిన పొరపాటు ఏంటంటే, లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు పఠిస్తూ చెప్పడమే ఇక్కడ పెద్ద జరిగినటువంటి వివాదంగా దారితీసింది. ఓకే, దీని గురించి ఏమంటారు? నేను ఏమంటానంటే, ఈ రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ, ముఖ్యంగా సినిమా వాళ్ళు అయితే కొంచెం క్రియేటివిటీ బాగా ఎక్కువైంది ఈ మధ్య వాళ్ళకి. అంతకుముందు సాయి పల్లవి కానీ, లేకపోతే ఇంకొక సెవెన్ రీల్స్ వాళ్ళు కూడా ఏదో చేసి వాళ్ళు కూడా
వాళ్ళందరూ కూడా నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. దాని తర్వాత వాళ్ళందరూ కూడా క్షమాపణ కోరిండ్రు. అయితే ఈ ముమ్మాటికి ఇది హిందుత్వం మీద వాళ్ళు నోరు జారుతారు, వాళ్ళ క్రియేటివ్నెస్ అంతా హిందువుల మీద చూపిస్తారు. వాళ్ళందరూ కూడా హిందువుల మీద ఎగతాళి చేసినట్టు మాట్లాడటము, అకించపరచడము, వీళ్ళ క్రియేటివ్నెస్ అంతా కూడా హిందుత్వము ఈ చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటది. ఇదే ఆలి అంటే ఆయనకు విచక్షణ లేదా? ఆయన ఆడబెట్టి ఆ బ్యాక్గ్రౌండ్ లో మహాలక్ష్మి గారి స్తోత్రాలు అంటే ఎట్లా పాడుతున్నారు, అది ఏ టోన్ లో వస్తున్నాయి అవి, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఆయనకు తెలియదా? ఇప్పుడు అదే సాగుపుని అదే సబ్బుని ముందర పెట్టుకొని లా ఇలా ఇల్లల్లా అని ఆయన స్తోత్రం పఠించగలడా? ఆయన నమాజ్ చేయగలడా? అంత ఉందా ఆయనకి? ఆ మాత్రం తెలియదు ఆయనకి? ఇప్పుడు అదే ఘర్ వాళ్ళు ఇచ్చినటువంటి సబ్బును ముందర పెట్టుకొని దాని ఎదురుగా ఎందుకు నమాజ్ చేయలేదు ఆయన? అంటే ఆయనకు ఆ విచక్షణ ఉంది, తెలిసి వాళ్ళు ఇచ్చే ఏదో డబ్బులకు ఆశపడి అది చేసేసి దాని తర్వాత ఎవరైనా అడుగుతూ చూసుకుందాంలే, దాని తర్వాత క్షమాపణ చెప్పడం పరిపాటి అయిపోయింది. ఇట్లా హిందుత్వాన్ని కించపరుస్తూనే వస్తూనే ఉన్నారు. వీళ్ళకి ఎవరు కూడా గట్టిగా జవాబు ఇవ్వడం లేదు. ఎప్పుడైతే జవాబు ఇస్తామో, జవాబు ఇచ్చినప్పటి నుంచి క్షమాపణలు మొదలైతే దాని తర్వాత తంతే గాని అప్పుడు కానీ ఎవరికి బుద్ధి రాదు. ఈ హిందూ దేవి దేవతలను ఆ మధ్య చూపించినటువంటి ఓ పీకే అని ఒక సినిమా తీసిండు. వాడి కెరీర్ అంతా నాశనం అయిపోయి భ్రష్టు పట్టిపోయి ఇప్పుడు సినిమాలు తీయడానికి భయపడేంత రేంజ్ లో ఉన్నాడు ఆమీర్ ఖాన్ అనే ఒక దుర్మార్గుడు. అట్లాగే ఈ ఆలీకి కూడా ఏం మరి దరిద్రం పట్టుకుందో ఏముందో అటు పోతాడు వాడు. దాని తర్వాత కత్తి మహేష్ అనేవాడు రాముని గురించి కూడా ఇట్లాగే చేసి నానా పేమెంట్ తీసుకొని యాగి చేసి అదంతా చేసిండు. వాడు కళ్ళు పోయి ఆ తర్వాత 4-5 గంటలు వాడి ప్రాణాలు కూడా పోయినాయి. హిందూ దేవి దేవతలతో ఎవరు పెట్టుకున్నా సరే వాళ్ళకు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చావులు వస్తాయి వాళ్ళకి. ఇది నేను చెప్పేది కాదు, ఇది కర్మ సిద్ధాంతం. సర్వే జన సుఖినో భవంతు అని ప్రతి ఒక్క హిందూ కోరుకుంటాడు. ఏ హిందూ డైరెక్టర్ వెంట హిందూ క్రియేటివ్ డైరెక్టర్ ఎవడైనా ఉంటే వాడు ఇప్పటిదాకా సినిమా చరిత్ర గాని లేకపోతే యాడ్లు తీసినటువంటి చరిత్రలో గాని ఎక్కడైనా మీరు చూసినట్లయితే ఎప్పుడైనా ఇతర మతస్థులను కించపరుస్తూ దిగజారుస్తూ హేళన చేస్తూ కామెడీ చేస్తూ ఎవరైనా తీసారా? లేదు కదా. ఎందుకంటే హిందువులకు విచక్షణ ఉంది. ఇప్పుడు ఘర్ యాడ్ ఎవడైతే చేసిండో ఘర్ యాజమాన్యము, ఆ క్రియేటివ్ హెడ్, ఆ తీసినటువంటి కెమెరామెన్, ఆ డైరెక్టరు, అక్కడ ఆ లక్ష్మీ దేవత స్తోత్రాన్ని మార్చినటువంటి ఆ టోన్ మార్చినటువంటి వాడు, చిట్ట చివరికి అలీగాడు, వీళ్ళందరూ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి ముక్కు నీలకు రాయాలి. విశ్వ హిందూ పరిషత్ అని మామూలుగా వదిలిపెట్టది సంఘటనను. ఇదంతా తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదు ఇది. వీళ్ళ ముక్కు నీలకు రాపిస్తాం మేము. వీళ్ళు వచ్చి అక్కడ బహిరంగ క్షమాపణలు చెప్పాలి. యాడ్ తీస్తాం, మేము వదిలేస్తాం, జనాల్లో చూస్తారు, నవ్వుతారా? ఇదా మీరు చేసేది హిందూ సమాజానికి? ఇదా మీరు ఇచ్చే జవాబు? మేమిస్తాం జవాబు మీకు. కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ మీరు తిరగాలి ఇప్పుడు. ఇది దీన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తాం. ఏదైతే కృష్ణారెడ్డి గారు ఏదైతే సబ్బు కోసం ప్రమోషన్ లో మాట్లాడారో, ఏదైతే ఆ సబ్బుకు సంబంధించిన కంపెనీ యాడ్ మేకర్స్ వాళ్ళ గురించి ఏమంటారు? వాళ్ళకు కనీసం చెప్తా ఉన్నారు కదా, ఈ ఘర్ డిటర్జెంట్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రోత్సహించారో, ఎవడైతే యాడ్ డిజైన్ చేశాడో, ఎవడైతే క్రియేట్ హెడ్ ఉన్నాడో, ఎవడైతే లక్ష్మీ స్తోత్రాన్ని ఆ టోన్ మార్చి ఆ టోన్ ని యథాలాగంగా ఉండకున్నటువంటిది ఆ టోన్ ని మార్చి దాని తర్వాత ఈ తీసిన కెమెరామెన్ కూడా డైరెక్టర్ ని కూడా మేమందరినీ కూడా కోర్టుకు లాగుతాము. విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళ మీద కేసు బుక్ చేస్తుంది. అంటే కృష్ణారెడ్డి గారు ఇక్కడ అంటే గతంలో వాస్తవంగా చెప్పాలంటే గతంలో కూడా ఇలాంటి అనుభవాలు, గతంలో కూడా ఇదే విధంగా హిందూ సాంప్రదాయాలు కానివ్వండి, హిందూ దేవుళ్ళ మీద కానివ్వండి, హేళన పూర్వకంగా చేసినటువంటి సందర్భాలు కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, ఏమైనా ఉన్నాయి గత చరిత్రలో? ఆలీకి లేకపోవచ్చు, సినిమా రంగం వారికి, సినిమా ఇండస్ట్రీలో చేసే వారికి, జబర్దస్త్ టీం వాళ్ళకు వీళ్ళందరూ కూడా మేము చాలా గట్టిగానే ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా చేశారు. మాకు ఆలీ అయినా అభిరామైనా ఎవడైనా ఒకడే. హిందుత్వాన్ని వ్యతిరేకించే ఏ ముష్టినా యాదవ్ అయినా వాళ్ళందరూ కూడా మా దృష్టిలో వాళ్ళందరూ కూడా దుర్మార్గులే. వాస్తవంగా మాట్లాడుకుంటే
మీరు చెప్పిందని నేను ఏకీభవిస్తున్నాను. ఇది మొదటి నుంచి ఎందుకో మొదట్లోనే సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితుల్లోనే చానాళ్ళ నుంచే ఇలా హిందూ దేవతల మీద, హిందూ సాంప్రదాయాల మీద కొంచెం ఒక కౌంటర్ బేస్గా కొన్ని సినిమాల్లో రావటం చానాళ్ళ నుంచే ఉంది, చానాళ్ళ క్రితం నుంచే జరుగుతూ వచ్చింది. కొంచెం మొదట్లోనే దీని గురించి ప్రేక్షకులు కూడా నవ్వుకుంటూ రిసీవ్ చేసుకున్నారు. కానీ మొదట్లోనే దీన్ని కొంచెం కరాఖండిగా దీన్ని కనుక కఠినంగా మాట్లాడినట్టయితే ఇంతవరకు వచ్చేది కాదేమో. ఎందుకంటే కొంతమంది మీరు ఇందాక ఒక సందర్భంలో చెప్పారు, ఏ దర్శకుడు కూడా మిగతా మతాల పట్ల అలా తీరని. వాస్తవంగా కొన్ని దర్శకులు ఉన్నారు. గతంలో ఈవి సత్యనారాయణ ఇలాంటి దర్శకులు తీసుకుంటే క్రైస్తవ మతం మీద, క్రైస్తవ మతస్థులు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ వేషధారణ మీద కూడా ఆయన సినిమాలు చేసినవి కొన్ని ఉన్నాయి. అంటే కేవలం ఒక మతం అని కాదు, ఇలా మత ప్రాతిపదికన చేసినప్పుడు ఇంకొక మతం వారు నవ్వుకోవటం. అదేవిధంగా ఇస్లాం మతం మీద కొన్ని వాళ్ళ యొక్క హావభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళు తెలుగు మాట్లాడే విధానం ఎలా ఉన్నది, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ మీద కూడా కౌంటర్ బేస్గా కొన్ని సినిమాలు, మోహన్ బాబు నటించిన కొన్ని సినిమాల్లో కూడా మనం చూసాం. ఇలాంటి అసలు మొదట్లోనే ఇలా మత ప్రాతిపదికన కొన్ని ముఖ్యంగా చెప్పాలంటే పాటల్లో కూడా కొన్ని పదాలు పెట్టేటువంటి విషయాల్లో కొన్ని విమర్శలు పాలైనప్పుడు ఆ పాటల్ని తర్వాత తీసేసిన సందర్భాలు ఉన్నాయి. హిందూ దేవతల మీద కొంచెం హేళనగా మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చుకుంటూ పాటలు కూడా, ఇలాంటివి మొదట్లోనే కొంచెం దీని గురించి కఠినంగా వ్యవహరించినట్టయితే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. మొదట్లో అందరూ ఎంజాయ్ చేశారు, తర్వాత పోను మనోభావాలు దెబ్బతింటాం పరిస్థితులు కూడా మనం చూసాం. కాదు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మీడియా రంగము, దానికి అనుబంధంగా ఉన్న పాత్రికేయ రంగం, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు లేదా ప్రింట్ మీడియా కావచ్చు, ఈ రెండు కూడా సామాన్యుని మనోభావాలను ఎప్పుడు కూడా లెక్కలకు తీసుకోలేదు. వాళ్ళందరూ కూడా కాలం బాక్స్ లో రాసేవాళ్ళు. మేము కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి, ఈమెయిల్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం కూడా మేము అప్పట్లో వచ్చిన సినిమాలో కూడా పీకే అనే సినిమా మీద కూడా చాలా పేపర్లకు వ్యాసాలు పంపించాం. 1-2 ప్రింట్ అయ్యాయి, మిగతా చోట్ల ప్రింట్ కాలేవు. దేవుళ్లను ఎవరినైనా సరే, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు నమ్మే దైవాన్ని ఎవరైనా నమ్ముకోవచ్చు కాక, వాళ్ళను ఆ భక్తిని గాని దీన్ని గాని హేళన చేస్తే చాలా తీవ్రంగా బాధపడతారు. అది సో ఈవి సత్యనారాయణ గారు చేసింది కూడా తప్పు అయి ఉండొచ్చు కాక. అప్పుడు ప్రజలు వాళ్ళ మనోభావాలను చెప్పుకునే, పంచుకునే వేదిక లేక ఇటువంటి సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు అరచేతిలో వైకుంఠం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరు యూట్యూబర్లు అవుతా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా తమ మనోభావాలను సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడిస్తున్నారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు. ఉన్న పాత్రికేయ రంగం కూడా కొద్ది మంది చేతుల్లోనే ఉండిపోయింది. మా ఆవేదన అంతా కూడా వెలుగెక్కినా బయటికి రాలేకపోయింది. అది మేము చెప్పదలుచుకున్నాను అన్నమాట. అప్పుడు కూడా ఖండించినాము, పీకే సినిమా వచ్చినప్పుడు కూడా ఖండించినాము, నిరసనలు చేసినాము, ఇవన్నీ చేస్తాం అనమాట. అయితే ఒకటి కృష్ణారెడ్డి గారు, మామూలుగా ఒక హిందూ సంబంధించినటువంటి, అంటే మీరు విశ్వ హిందూ పరిషత్ కాబట్టి మీకు పర్టికులర్గా చెప్తున్నాను. ఇవి అంటే కొన్ని చాలా సెన్సిటివ్ అంశాలు. నేను ఏదైనా మాట్లాడిన విషయంలో పొరపాటు జరిగినా ఏదైనా ఉన్నా కూడా కొన్ని ఇబ్బందులు అవుతాయి. అయితే ఇక్కడ ఒకటి మీరు గమనించాలండి, వాస్తవంగా రంజింపజేయచ్చు, రుచింపచేయచ్చు. చరిత్రలో కొన్ని జరిగిన విషయాలు, వాస్తవంగా జరిగిన విషయాలు కొంత అయితే దాన్ని కేవలం ఒక పావుల వంతు జరిగినటువంటి సన్నివేశాన్ని ముప్పావుల వంతు ఒక క్రియేటివిటీ చేసి చరిత్రనే మార్చేస్తూ, చరిత్రలో జరిగిన సన్నివేశాలను మొత్తాన్ని కూడా వక్రీకరిస్తూ, విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు, విద్వేషపూరితమైన సీన్లు పెట్టి రెచ్చగొడుతూ, కులమతాల మధ్య విభేదాలు చేస్తూ కొంత రాజకీయం పప్పం గడుపుకునే సినిమాలు కూడా వస్తాయండి. దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఖండించేటప్పుడు ఇది దేన్ని ఎలా అయితే మీరు చెప్తున్నా, ఎవరి యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు. ఎవరెవరు ఇప్పుడు చనిపోయిన తర్వాత మనం సపోజ్ మనం చనిపోయిన తర్వాత పైకి వెళ్తే ఎవరు ఏ దేవుడు ఉంటారు ఎవడు చూడ్డు. కాబట్టి మనం భూమి మీద ఉన్నంతకాలం మన మనోభావాలు దెబ్బతింటూ కూడా మనం ఉండకూడదు. అది ఖచ్చితంగా ఖండించాల్సిందే. యాజ్ సేమ్ టైం ఇలాగే చరిత్రను వక్రీకరిస్తూ జరిగినటువంటి సందర్భాలు, సినిమాలు కూడా కొంచెం అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే రాజకీయాల కోసమే రాజకీయం చుట్టూ తిరుగుతున్నాయి సినిమాలు కూడా. మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు భక్త రామదాసు సినిమా తీస్తారండి, భక్త రామదాస్ సినిమా తీస్తారు. ఇప్పుడు ఆయన కబీరు గాని భక్త రామదాస్ గాని కలవలేదు. ఈ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఇద్దరిని కల్పించి దాన్ని ఒక చేసిండ్రు. సరే, ఇప్పుడు సమాజంలో ఒక మంచి సమరసత భావం ఉన్నది, దాన్ని పాడు చేయొద్దని మనం కూడా ఓపిక పట్టి ఉన్నాం. మనం ఆయన కాలం వేరే, కబీర్ ఉన్న కాలం వేరే. ఎక్కడ కూడా హిందూ రచనల్లో
అల్లా అయినా యేసు అయినా వీళ్ళైనా ఒక్కరే అని కేవలం హిందువులు మాత్రమే ఈ జాడ్యం ఉంటది, హిందువులు మాత్రమే పాటిస్తూ ఉంటారు. ఈ మంచి హార్మోనీని పాడు చేయొద్దు అన్న ఉద్దేశంతోనే దాని మీద కూడా మేము దండయాత్ర చేయలేదు. ఓకే, రైట్ కృష్ణారెడ్డి గారు, రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. రైట్, ఇది ఓవరాల్గా ఏమైనప్పటికీ కూడా చాలా సున్నితమైన అంశాల మీద మాట్లాడేటప్పుడు, దానికి సంబంధించి ముఖ్యంగా సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు, సెలబ్రిటీలు యాక్ట్ చేసేటప్పుడు ఇలాంటివి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకునే బాధ్యత మాత్రం సెలబ్రిటీల మీద ఉన్నది. ఎందుకంటే మిగతా వాళ్ళు చేయొచ్చని కాదు, సెలబ్రిటీలు చేసేటప్పుడు దాని ప్రభావం సమాజం మీద ఎక్కువ శాతం పడే అంశం ఉంది. కాబట్టి ఈ విధంగా ఇలాంటి అంశాలు, ఇటీవల ఆలీ నటించినటువంటి యాడ్స్ ఎంత వివాదం ఉందో మనందరికీ తెలిసిందే. అంటే ఆలీ క్షమాపణలు చెప్పినప్పటికి కూడా వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఏమైనప్పుడు సెలబ్రిటీలు ఒక అంశాన్ని, ఒక సినిమా కానివ్వండి, యాడ్ రూపంలో కానీ ఏమైనా కానివ్వండి, ఇలాంటి సెన్సిటివ్ అంశాల మీద నటించేటప్పుడు, మాట్లాడేటప్పుడు మాత్రం 1-4 సార్లు అవగాహనతో ఉండాలనేదే ప్రధానంగా నడుస్తున్న. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 90.